లేక 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ప్రేమ గురించి చెప్పబడుతుంది. ప్రియులారా, మనమందరం జ్ఞానస్నానం పొందుకున్న మనం క్రీస్తుని ధరించి ఉన్నాం. అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి, అప్పుడు క్రీస్తు యొక్క ప్రియమైన బిడ్డలుగా తయారవుతారు, క్రీస్తుకు ప్రియమైన శిష్యులుగా తయారవుతారు, క్రీస్తుకి సాక్షులుగా తయారవుతారు. ఇదే మనం నూతన మనుష్యుని స్వభావాన్ని ధరించడానికి నిరంతరం సాయశక్తిలా ప్రయత్నించాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ప్రభువా మాకు క్రీస్తు యేసు మనస్తత్వాన్ని ఇవ్వండి. తద్వారా మేము నూతనమైన బిడ్డలుగా తయారవుతూ, నూతన మనుష్యులుగా తయారవుతూ, మేము అనేక మందికి సాక్షులుగా నిలబడే అనుగ్రహం దయచేయండి అని మనం తప్పనిసరిగా ప్రార్థించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నూతన మనుష్యుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలడు. ఆ నూతన మనిషిని ఉండవలసింది నూతన హృదయం, నూతన మనస్సు, నూతన గుండె. అదే అంటున్నాడు యెజెకీయలు గ్రంథం 36:26లో, నేను మీలో రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెని ఇస్తాను. కాబట్టి ఆ మాంసపు గుండు ఇతరులను ప్రేమించగలుగుతుంది, ఇతరులను అర్థం చేసుకోగలుగుతుంది, ఇతరుల ఎడల జాలి, దయ, కనికరం చూపగలుగుతుంది. అందుకొరకే మనం నిరంతరం పరిశుద్ధాత్మలో ఎదుగుటకు కృషి సల్పాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మారుదాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.